బ్రిటన్ మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోపం పోలేదు. ఎందుకంటే బ్రిటన్ని ఈ యుద్ధం బిగిన్ అయిన తర్వాత కూడా బ్రిటన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లు ఉన్నాయి ఈ గల్ఫ్ కంట్రీస్లో, అట్లాగే అవతల కూడా. అక్కడ రీఫ్యూలింగ్ కోసం, అంటే ఒక యుద్ధ విమానం పేల్చి వచ్చిన తర్వాత ఆయిల్ నింపుకోవాలి, అట్లా రీఫ్యూలింగ్ ఇప్పుడు పాకిస్తాన్ ఇచ్చింది. అట్లాగే వాస్తవంగా మనమైతే ఇవ్వం, ఎందుకంటే మనకు అట్లాగా ఒప్పందాలు లేవు. బట్ యూరప్ దేశాలు, నాటో దేశాల మధ్యన ఒకళ్ళకొకళ్ళు వారిలో సహకరించుకోవాలన్న ఒప్పందాలు ఉన్నాయి. అందులో భాగంగా చేస్తానంటే మేము దానికి వ్యతిరేకిస్తున్నామంటూ బ్రిటన్ చేయలేదు. అయితే లేటెస్ట్గా మొన్న ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన తర్వాత కీర్ స్టార్మర్ ప్రభుత్వం 2 షిప్స్ కూడా, ఇప్పుడు మొన్న ఫ్రాన్స్ ఎట్లయితే విమానవాహక యుద్ధ నౌకను పంపించిందో అట్లాగే 2 విమానవాహక యుద్ధ నౌకలు పంపిస్తామని చెప్పేసి ప్రకటించింది. దానికి ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీది మాకు అక్కర్లేదు, మీరు ఒకప్పుడు మాకు మంచి మిత్రులే కానీ మా మంచి సహచర భాగస్వామి. ఎందుకంటే ఇదివరకు అమెరికా ఏ దాడి చేసినా బ్రిటన్ కూడా తోడెళ్ళి దాడి చేసేది. అమెరికా 10 విమానాలు పంపిస్తే వీళ్ళు కూడా 2-3 విమానాలు పంపించేవాళ్ళు అన్నమాట. దానికి ఇప్పుడు టచ్ చేస్తూ మీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు మాకేం అక్కర్లేదు, అలాగే థ్యాంక్ యూ, దట్స్ ఓకే ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్, మాకు మాత్రం అవసరం లేదులే అని చెప్తూ ఘాటైనటువంటి ట్వీట్ చేసుకొచ్చారు. అంటే తనకున్న కడుపు రగిలిపోతున్న విషయాన్ని చెప్పుకొచ్చారనమాట.